విద్యా విధానం మారటం వల్ల మన మనసుని మన మన మెదడుని మనం సరిగ్గా ఉపయోగించుకోవట్లేదనే కూడా ఒక ప్రచారం ఉంది. అందులో ఎంతవరకు వాస్తవం ఉంది? నిజమేనండి. మీరు ఇందాక చెప్పినప్పుడు ఋషి కవి అన్నారు ఇక్కడ. ఈ రెండు మాటలు వేదం ప్రకారంగా ఒకరినే తెలియజేస్తాయి. ఋషి దర్శనాత్, దర్శించేవాడు ఋషి, కవి క్రాంతదర్శి. రెండు కూడా దర్శనాన్ని తెలియజేస్తాయి. దర్శనం అంటే అతీంద్రియమైన ప్రజ్ఞ దర్శనం, అది కలిగిన వాడు ఋషి. అలాంటి ఋషులు చెప్పిన సత్యాల సమాహారమే మన సనాతన ధర్మం. మీరు చెప్పినటువంటి మహాకవులు ఎవరినైతే స్మరించామో వాళ్ళందరూ అటువంటి వారే. వాళ్ళ రచన చేసే దశలో వాళ్ళు ఋషులే. ఋషి తుల్యం కూడా దాటిపోయింది, ఋషులే అయ్యారు. అందుకే వాళ్ళు అంత అద్భుతమైన దర్శనాలు పొందగలిగారు. దీని వెనకాల ఆనాటి ఒక అధ్యయన వ్యవస్థ చాలా బాగుండేది, అంగీకరించవలసినది. భాషను అధ్యయనం చేయడం కానీ, శాస్త్రాలను అధ్యయనం చేయడం కానీ ఒక వ్యవస్థగా ఏర్పడింది పరంపరగా మనకి. అది ఇప్పుడు లుప్తమైంది కొంత మేరకు, అందులో సందేహం లేదు. దీనివల్ల ఏమవుతుందంటే ఒక అద్భుతాన్ని ఆవిష్కరించుకునే యోగం పోతుంది. అటువంటి వ్యవస్థగానే ఉన్నట్లయితే వాళ్ళ ఆలోచన ఇవన్నీ కూడా ఒక మంచి పట్టు మీద ఉంటాయి. అది లుప్తమైంది, ఒప్పుకోవాల్సింది. కానీ చిత్రం ఏంటంటే ఈ జాతి గొప్పతనం ఎప్పటికప్పుడు ప్రతి తరంలో కూడా అలాంటి మహానుభావులు వస్తూనే ఉన్నారు. ఇప్పుడు అలాంటి వారు చాలామంది మనకున్నారు. అయితే ఎవరైతే మనం ఇప్పుడు గొప్పవారుగా చెప్పుకుంటున్నామో వాళ్ళందరూ మీరు చెప్పిన ప్రాచీన కవులను ఆదర్శంగా తీసుకున్న వాళ్ళు. అందుకే వాళ్ళు గొప్ప వ్యక్తీకరణలు వాళ్ళ నుంచి ఆవిష్కరించగలిగారు. అంటే ఈ అనంతమైన కాలంలో, ఈ మానవ పరిణామ క్రమంలో వేలాది సంవత్సరాల ఈ ప్రస్థానంలో ప్రతి కాలంలోనూ ఎవరో ఒకరు ఏదో ఒక రూపంలో కొంత ఈ జాతికి, లోకానికి, మానవాళికి, మొత్తం జీవరాశికి ఏదో ఒకటి మంచి చేసి వెళ్ళిపోతూ అందిస్తూ ఉంటారు. అవునండి, ఇది ఒక అనంతమైన ఒక ప్రయాణం. అయితే మన విద్యా విధానం గురించి అనుకున్నాం కదా. ఒకప్పుడు మామూలుగా మన భారతదేశంలో విద్యా విధానము పుస్తకాలు చదవటము, రాయటము, బట్టి పట్టడము అలా లేకుండా గురువులు చెప్తుంటే విని ధారణ చేసి ఇంటికి వెళ్ళి వల్లి వేసి మళ్ళీ చెప్పటం, ఇది ఇలా మొత్తం మెదడులోనే ఇక్కడే ధరించడం అనేదే మన విద్యా విధానంగా ఉండేది కదా. ఇప్పుడు పుస్తకాలు రాయటం, చదవటము, బట్టి పట్టడము ఇవన్నీ వచ్చినాయి కదా. దీనివల్ల మెదడును మనం సద్వినియోగం చేసుకుంటే పర్సంటేజ్ బాగా తగ్గిపోయింది, దానివల్ల మెదడు యొక్క శక్తి కూడా తగ్గిపోతుందని కూడా కొంతమంది శాస్త్రవేత్తలు అంటున్నారు కదా. దీంతో మీరు ఏకీభవిస్తారా, ఎలా చూడాలి? నిజమేనండి. బుద్ధికి పదును పెట్టేదే నిజమైన విద్య. అది అంటే మేధస్సుకు పదును పెట్టాలి. అందుకు ఆ విధానంలో వాళ్ళు విద్య తామైపోయేవారు. అందుకే మనం వేదమూర్తులు అంటాం. వేదమూర్తులు అంటే అర్థం వేదం తామైపోయారు. అలాంటి విద్యా విధానం మనకు ఉండేది. పుస్తకాపేక్ష లేకుండా మీరు మస్తకము, వారి సంస్కారము అంతా విద్యతోనే కూడి ఉండేది. అందుకే వారే విద్యామూర్తులుగా మారారు. అందుకే అప్పుడున్నటువంటి మన మేధావులను చూసి మార్క్స్ అంటాడు, ఇలాంటి విద్యా వ్యవస్థ ఎక్కడే లేదు, వాళ్ళే తాము వేదం చెప్పాలంటే వ్యక్తే వేద విద్య, అందుకే వేరే గ్రంథం కాదు. అలా ఒక్కొక్కరు ఏర్పడ్డారని ఆశ్చర్యపోయారు.